పవిత్ర గ్రంథము అన్నది ఒక ప్రేమ కథ. ఇట్ ఈస్ ఏ లవ్ స్టోరీ ఆఫ్ గాడ్ ది ఫాదర్. బైబిల్లో తరచుగా నియమాలు మరియు నిబంధనల పుస్తకంగా కనిపిస్తుంది. కానీ దాని ప్రధాన భాగంలో ఇది ప్రేమ కథ. ఇది మానవాళి పట్ల దేవుని ప్రేమ మరియు మనతో సంబంధం కలిగి ఉండాలనే అతని కోరిక యొక్క కథ. జూబిలీ, ముఖ్యంగా ఈ సినడ్ అన్నది ఫ్రాన్సిస్ పాపు గారు ప్రారంభించినప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన తండ్రి అయినటువంటి మన దేవుడైనటువంటి ఆయన యొక్క కథను మనకు వినిపించారు. జీసస్ టోల్డ్ ద స్టోరీ ఆఫ్ హిస్ ఫాదర్. క్రీస్తు ప్రభువు తండ్రి దేవుడైన కథను వినిపించాడు. మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రేమ కథను తెలుసుకుంటూ ఉన్నాం, ఇతరులతో పంచుకుంటూ ఉన్నాం. ఆ యొక్క ప్రేమ కథ ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం అన్నది మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ ప్రత్యేకించి భారత పీఠాధిపతుల సమైక్య కూడా ఒక అంశంగా ధ్యానం చేసింది 2 సంవత్సరాల క్రితం. టెల్లింగ్ ద స్టోరీ ఆఫ్ జీసస్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. భారతదేశ సాంప్రదాయానికి అనుగుణంగా క్రీస్తు ప్రభువు యొక్క కథ ఏ విధంగా మనల్ని ప్రభావితులను చేస్తూ ఉంది, ఆ క్రీస్తు ప్రభువు వలె జీవింప దోహదపడుతూ ఉంది, ఆ క్రీస్తు ప్రభువు ప్రబోధించినటువంటి శుభవార్త విలువలు మనము పాటించి ఒక ఆదర్శంగా ఉండి ఇతరులు కూడా ఆ విలువలతో జీవించే అవకాశాన్ని కలిగి ఉండటము, కడన ఆ ప్రభువు అయినటువంటి మహాదేవుడైనటువంటి మన తండ్రి స్థానములో క్రీస్తు ప్రభువు ద్వారా మరియ తల్లి ప్రోత్సాహము ద్వారా మనము ఆయనను చేరుకోవటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథం అంటేనే మనందరి యొక్క విశ్వాసం. ఈరోజు ఇన్ని వేల మంది ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరము మీరు ఈ బైబిల్ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది 26వ సంవత్సరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతటి గొప్ప విశ్వాసం! ఇంతగా ఈ విశ్వాసాన్ని మీరు వ్యక్తపరుస్తున్నటువంటి తీరు బహుశా మన తెలుగు ప్రాంతంలో అన్ని చోట్లకు చేరలేదు అని నా యొక్క అనుమానం. కానీ ఇప్పుడు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ప్రసారాల ద్వారా మీ విశ్వాసాన్ని తెలుగు ప్రాంతానికే కాక భారతదేశానికి, యావత్ ప్రపంచానికి కూడా మన రాయరాల తండ్రి వారి యొక్క కనుసన్నల్లో మీ విశ్వాసము ప్రబలం కావింపబడుతూ ఉంది. మీ విశ్వాసము ఎంతోమందికి ఒక సుమాత్రిక కానుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిజంగా తెలుగు మహాసభలు, బైబిల్ మహాసభలు మేము నిర్వహించాం. 33 సంవత్సరాలుగా పలుచోట్ల నేను పాల్గొన్నాను. అక్కడ ఆంధ్ర పీఠాధిపతులు 12 నుంచి 15 మంది వరకు కలిసి ప్రణాళికలు వేసి అన్ని కమిషన్స్ కలిపి అందరి సెక్రటరీలతో సంబంధించి సుపీరియర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, ఈ విధంగా ఇంతమంది మీ పోరాడితే ఇలాంటి ఒక మహాసభ జరిగింది. కానీ మన తండ్రి గారు ఒక్కడు రాయరాల తండ్రి గారు ఒక్కడు మరి వారి గురువుల సహకారముతో మీ యొక్క విశ్వాసాన్ని ఇంతగా ఫలింప చేస్తూ ఉన్నందుకు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి, అభినందించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, I have confidence
with the talent, the potency that is given to our beloved bishop, it will be taken not only to Telugu region but to India and other parts of the world, which is my belief. అలాగే ఇంతటి గొప్ప విశ్వాసాన్ని మీరు కలిగి ఆ బైబిల్ మహాసభకు మీరు ఇక్కడికి విచ్చేశారు. ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పవిత్ర గ్రంథములో కొన్ని సందేహాలు మనకు కొట్టొచ్చినట్టు కూడా కనపడతాయి. యేసు ప్రభు యొక్క సొంత శిష్యులు కూడా అనేక మంది బైబిల్ పాత్రలో ఎన్నో సందేహాలను అవిశ్వాసముతో కావచ్చు, అనిశ్చితితో కావచ్చు, అవి ఉండినప్పటికీ దానిని పోరాడి జయించారు. వారు అన్ని సమాధానాలను కలిగి లేనప్పటికీ వారు విశ్వాసముతో నడవటం కొనసాగించారు అన్నది మనం గమనించాలి. అలాగే దేవుడు ఈ పవిత్ర గ్రంథంలో అసంపూర్ణమైనటువంటి వ్యక్తులను ఉపయోగిస్తాడు. చూడండి, గొప్ప కార్యాలను సాధించడానికి దేవుడు ఉపయోగించుకున్న అసంపూర్ణ వ్యక్తుల కథలతో బైబిల్ నిండి ఉంది. అబ్రహాము విశ్వాసుల తండ్రి అని మనం కొనియాడతాం. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అయితే ఈయన అబద్ధాలు పలికాడు అన్నది మనకు పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మనకు తెలియపరుస్తాయి. దావీదు మహారాజు ఎలాంటి జీవితాన్ని జీవించాడు, ఆయన యొక్క పవిత్రమైన జీవితము నుంచి ఇక అపవిత్రమైన జీవనము వరకు కూడా మనకు కనపడుతుంది ఈ పవిత్ర గ్రంథములో. దేవుడు ఎవరినైనా వారి లోపాలు లేకుండా ఉపయోగించగలనని పవిత్ర గ్రంథం మనకు చెబుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చూడండి, ఇన్ని గుడారాలు. నేను ఈ పూజ ప్రారంభంలో అందరినీ అటు ఇటు చూస్తూ వస్తున్నాను. ప్రథమంగా నాకు కనపడింది ఏమిటి అంటే, మీ బలమైనటువంటి విశ్వాసం, దేవుని వాక్యము పట్ల, పవిత్ర గ్రంథము పట్ల మీ యొక్క ఆసక్తి. పవిత్ర గ్రంథాన్ని తెలుసుకోవాలి అని చెప్పి మీరు బిషప్ గారిని కూడా అడిగారు. ఇది మా భాషలో లిఖించబడాలి, తెలుగు తదితర భాషల్లో ఉంది అని మీరు పీఠాధిపతులను వేడుకున్నప్పుడు పీఠాధిపతులు మన తెలుగు ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్యకు తెలియపరిచాడు. ఈ యొక్క భాషలో సహాయం చేయటానికి నాకు వ్యక్తులున్నారు, మీ పర్మిషన్ కావాలి, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు అని చెప్పాడు. కేవలము మన ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్యలో ఆగకుండా మొన్నటి భువనేశ్వర్లో జరిగిన సమాఖ్యకు వచ్చారు. హీ వాజ్ వెరీ సిక్ విత్ ఫీవర్, స్ట్రాంగ్ కాఫ్. కానీ అక్కడ కూడా మీ యొక్క ఆశను, కోరికను, ఆసక్తిని, మీ విశ్వాసాన్ని గట్టిగా పీఠాధిపతులకు చెప్పి ఈ సవర భాషలో తెలుగు బైబిల్ ఉండాలి, సవర భాషలో బైబిల్ ఉండాలి అని చెప్పి ఆశపడి మీ కోరిక కోసం పాటుపడుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టరా దీనికి? Dear Lordship, I wish very soon your desire, the dream of the people will be made true and it will come into effect. This is my prayer and my sincere wish to you. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథములో క్షమాపణ కీలకం. క్షమాపణ అనేది బైబిల్లో ప్రధాన అంశం. పాత నిబంధనలో, నూతన నిబంధనలో కూడా దేవుడు మనలను క్షమించినట్లే ఇతరులను క్షమించమని యేసు ప్రభు కూడా మనకు బోధిస్తున్నాడు. మరియు స్వస్థత అన్నది మనకు ఈ క్షమాపణ ద్వారానే కలుగుతుంది. క్షమాపణ మనిషికి క్షమించబడటం అన్నది మనిషికి ఎంతో
అవసరం అన్నది ఈ పవిత్ర గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అంటేనే మనము యోహాను శుభవార్తలో స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. దేవుడు అంటేనే, క్రీస్తు ప్రభు అంటేనే ఒక వాక్ అయినటువంటి దేవుడు. క్రీస్తు జయంతి కాలమున మనకెప్పుడు కూడా, మనకు అన్నిసార్లు ఎంతోమంది బోధించారు, మీ అందరూ కూడా విశ్వసించే సత్యం ఏమిటి అని అంటే, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. బైబిల్లోని అత్యంత ఓదార్పునిచ్చే అంశాలలో ఒకటి దేవుని ఉనికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటి క్షణాల్లో కూడా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మన సమస్యల్లో, మన యొక్క అంధకారములో, భయాందోళనలో ఆ ప్రభువు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మరియు మనల్ని ఓదార్చే మంచి కాపరి, మన గాయములు కట్టే మంచి మేపరి అన్నది ఈ పవిత్ర గ్రంథము ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథము ఎన్నో ఆశలను కూడా మన హృదయాల్లో రేకెత్తిస్తుంది. ఇది నిరీక్షణతో కూడినటువంటి పుస్తకం. మెస్సయ్య రాక కోసము ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభమై మరియ తల్లితో ఇది సంపూర్ణమవుతూ ఉంది. ఈ నేపథ్యములో మనం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నా దేవుడు ఎల్లప్పుడూ మన మంచి కోసమే పనిచేస్తాడు అన్నది ఈ పవిత్ర గ్రంథం రుజువు చేస్తూ ఉంది. దేవుడు మనతో ఉన్నాడు అన్నది మన యొక్క విశ్వాస సత్యం కాబట్టి మనం ఒంటరిగా లేమని, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు అన్నది ఈ పవిత్ర గ్రంథము మనకు నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ లేక పవిత్ర గ్రంథము అన్నది ఒక సంఘం యొక్క ప్రాముఖ్యతను మనకు నొక్కి చెబుతూ ఉంది. పవిత్ర గ్రంథం అని అన్నప్పుడు ఒక సంఘం ఉంది. ఆ సంఘము ఆ పవిత్ర గ్రంథాన్ని పఠిస్తుంది, విశ్వసిస్తూ ఉంది. మనిషికి తోడై ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా మనల్ని ఉద్దేశించి కాపాడుతూ మాట్లాడుతూ వస్తాడో, మనల్ని ఒంటరిగా నడిపించడు, తాను తోడై ఉంటాడు. మనల్ని కూడా ప్రోత్సహిస్తూ మనం ఇతరులతో పయనించటము అన్నది మనం నేర్చుకోవాలి. అందుకనే ఈ జూబిలీ సంవత్సరాన్ని, క్రీస్తు జయంతి 2025వ సంవత్సరాన్ని మనం ప్రకటించుకున్నాము. ఇక్కడ నిరీక్షణ యాత్రికులము. వీఆర్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. వీఆర్ ఆన్ ద జర్నీ టు ఫైండ్ ద ట్రూత్ అండ్ ట్రూ గాడ్, అవర్ మెస్సయ, దట్ ఈస్ జీసస్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర గ్రంథము పరివర్తనకు సంబంధించినటువంటి ఒక పవిత్ర పుస్తకము అన్నది మనం విశ్వసించాలి. బైబిల్ పరివర్తనకు నాంది. దేవుని యొక్క శక్తి ద్వారా మనము మార్చబడగలగనని, మరియు క్రీస్తులో మనము క్రొత్త జీవితాలను జీవించగలమని ఇది మనకు చూపిస్తూ ఉంది. అలాగే ఈ పవిత్ర గ్రంథము ప్రార్థన యొక్క శక్తిని మనకు చూపిస్తూ ఉంది. ఆ శక్తిని గురించి మనకు బోధిస్తూ ఉంది. ప్రార్థన పర్వతాలను కూడా కదిలించగలదని, మరియు దేవునితో మనకున్న సంబంధానికి ఇది ముఖ్యమైన భాగమని ఇది సూచిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాక్చువల్గా ఈ పవిత్ర గ్రంథము ఒక వాగ్దాన గ్రంథము. ప్రథమంగా చెప్పాల్సింది నేను, బైబిలు ఒక వాగ్దాన గ్రంథము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకుంటాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, మీ కొరకు ఒక మెస్సయ్యను
నేను పంపుతాను అన్నటువంటి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలుపుకున్నటువంటి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చేసిన వాగ్దానాలు ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని ఇది మనకు చూపిస్తుంది. ఈ పవిత్రమైనటువంటి ఈ జూబిలీ సంవత్సరమున మీరు ఈ తపస్కాలములో ఈ పవిత్ర మహాసభలు నిర్వహించటం నాకెంతో సంతోషము, గర్వకారణము కూడా. మరి రెండవదిగా నేను ప్రారంభములో చెప్పినట్లు తపస్కాలము. ఇప్పుడు తపస్కాలములో మనం ప్రవేశించి ఉన్నాము. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ది సీజన్ ఆఫ్ లెంట్. తపస్కాలము అని అన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మారు మనస్సును పొందుటకు ఆశించడము, పశ్చాత్తాపము పొందే కాలము, దేవుని యొక్క స్వరమును ఆలకించే కాలము. ఈ 4 రోజులు మీరు దేవుని యొక్క స్వరాన్ని వినుటకు ఎంతో కష్టాన్ని కోర్చి మీ పేదరికాన్ని పక్కన పెట్టి, మీకు రెక్కాడితే కానీ డొక్క నిండదు అన్నది మీ వికారి జనరల్ ఫాదర్ చెప్తూ ఉంటాడు. కానీ వాటన్నిటిని కూడా వదిలేసి మీరు పవిత్ర గ్రంథానికి ప్రాముఖ్యతనిచ్చి ఈ సభల్లో పాల్గొనటము రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని మీరు ఆలకిస్తున్నారు. దేవుని వద్దకు తిరిగి మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకునే కాలమే ఈ తపస్కాలము. మరి మనకు తెలుసు, ఈ తపస్కాలములో 3 ప్రధానమైన అంశాలు మనము ధ్యానం చేసుకుంటాం, ఎంతో పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రథమంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాసము. నిజమైన ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానేయటం కాదు, మన హృదయాన్ని మార్చుకోవటము, ఆలోచనలను మార్చుకోవటము, నిస్వార్థంగా మనము జీవించటము. జక్కయ్య ఏ విధంగా మారు మనస్సు పొందాడో అలా మనము మారు మనసు పొందేదానికి ఆశపడాలి, ఆసక్తిని కనబరచాలి. ఈరోజు యెషయా గ్రంథము 58వ అధ్యాయం మొదటి 9 వచనాలు నాకు అర్థం కాలేదు, కానీ కరెక్టేనా? యెషయా గ్రంథమేనా? ఏ భాషలో చదివిందామే కదా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ప్రభు ఏం చెప్తున్నా అంటే, దేవుడు మెచ్చే ఉపవాసం ఏమిటి అని అంటే, ఐ కోట్, నేను ఇష్టపడే ఉపవాసం. దేవుడు చెప్తున్నాడు, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికెత్తినటువంటి కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధకు గురి చేయకుడు, మీ భోజనము ఆకలిగొనిన వానికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులెండు, మీ బంధువులకు సహాయము నిరాకరించకండి. ఇది దేవుడు ఇష్టపడే ఉపవాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది ప్రార్థన. ప్రార్థన అంటే దేవునికి మానవునికి మధ్య జరిగే సంభాషణ. మన ప్రార్థన పరిసయ్యుల వలె ఉండకూడదని, ధర్మశాస్త్ర బోధకుల వలె, సద్దుకేయుల వలె ఉండకూడదు అని ప్రభువు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఇతరులు చూడాలి అని ప్రార్థిస్తారు, కానీ దేవుడు చూడాలి అని ప్రార్థించలేరు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనములో ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు యేసు ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను చేయాలి. అలాగే జపమాలను భక్తితో జపించాలి. అప్పుడు దేవుని దీవెనలు మనపైన, మన కుటుంబాలపైన, మన సంఘము పైన హేరాళముగా కృమ్మరించబడతాయి. చివరిగా దాన ధర్మ క్రియలు. మనం చేసే ఈ దాన ధర్మాలు ప్రజాదరణ కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోరి ప్రేమతో దాతృత్వముతో దాన ధర్మాలు
చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆల్మ్స్ గివింగ్ షుడ్ నాట్ బి అన్ యాక్ట్ ఆఫ్ పాపులారిటీ బట్ షుడ్ బి అన్ యాక్ట్ ఆఫ్ లవ్ అండ్ చారిటీ. అదే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు మనకు చెబుతూ ఉన్నాయి. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలో వీధులలో డాంబీకులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములు మేళతాళములతో చేయవలదు. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అవసరములో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా మనము స్వయాన దేవునికి సహాయం చేస్తూ ఉన్నాం అన్నది గమనించినది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనం. ఏం చెప్తూ ఉన్నాడు? ఈ నా సోదరులలో ఏ అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు సహాయము చేసినప్పుడు అది నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి సమాజం, ప్రియమైన సహోదరి సహోదరులారా, వస్తువులను ప్రేమించి మనుషులను ద్వేషిస్తూ ఉంది. కానీ దాన ధర్మాలు చేయువారు మనుషులను ప్రేమించి వస్తువులను మంచి కోసం వాడేదానికి ప్రయత్నం చేయాలి. మంచి క్రైస్తవులుగా దాన ధర్మాలు చేద్దాం. పేద బలహీన పీడిత ప్రజలకు ఉన్నటువంటి నిరాశను తరిమివేసి దేవుని దీవెనలు పొందుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము జూబిలీ ఆఫ్ హోప్, రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనములో ప్రజల నిరీక్షణను నిరాశపరచదు, నిరాశను నివృత్తి చేసే నిరీక్షణ అన్నటువంటి అంశతో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. Therefore, my dear people, at this juncture I would like to tell you, prayer is a weapon to fight against devil. ఉపవాసము అన్నది ఒక ఆయుధము. శారీరక కోరికలపైన మనము యుద్ధము చేయుటకు ఒక ఆయుధముగా మనము ఉపయోగించాలి. దాన ధర్మ క్రియలు, ఆర్మ్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ టు ఫైట్ అగెయిన్స్ట్ ది వరల్డ్. ప్రాపంచికమైనటువంటి ఆశలను మనము వాటికంటే మిన్నగా, ప్రపంచము కాదు దేవుడు ముఖ్యము, పవిత్ర గ్రంథము ముఖ్యము, మా విశ్వాసము ముఖ్యము అన్నది మనం గమనిస్తూ ఈ పవిత్ర బైబిల్ సభలలో యోగ్యంగా కొనియాడి దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. మరి ఒకసారి మీ అందరికీ, మీ పీఠాధిపతులకు, గురువులకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ దేవుని దీవెనలు మీపై సమృద్ధిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. నా కోసం కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.